మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో శనివారం పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రవీందర్ మాట్లాడుతూ, సరైన ధృవీకరణ పత్రాలు లేని 30 బైక్లు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాము దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల డీసీపీ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కిష్టంపేట గ్రామాన్ని గార్డెన్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అవి కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక 30 బైక్లను స్వాధీనం చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటికి వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్లో కూడా బండ్లు కూడా చెప్తూ చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది. దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్లను సెర్చ్ చేసే క్రమంలో ఒక 4 లీటర్లకు సంబంధించినటువంటి గుడుంబ కూడా మాకు ఇక్కడ దొరికింది. అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పెక్ట్ ఇళ్లను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే, ఇట్లా కంటిన్యూగా మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా దానికి బానిస కాకుండా, అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు 100 డయల్తోటి మీకు ఉంది, మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి. దాన్ని 100 డయల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ కాకుండా చూడాలి. వాటికనే ఆకతాయితనంతో చేయకుండా అది చేయాలి. అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి. అలాగే బండ్లు 2 వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా